ఈరోజు వైఎస్ రాజారెడ్డి గారి 100వ జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఉన్నటువంటి నిర్మల శిశు భవన్లో వేడుకలు కూడా చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తన భార్య, అదేవిధంగా వాళ్ళ మేనత్త విమలమ్మ గారు, వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి వేడుకలు జరుపుకోవడం కూడా జరిగింది. అవన్నీ ఫొటోస్ కానీ, ఆ వీడియోస్ కానీ అవన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. చాలా సింప్లిసిటీగా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళాడు, అక్కడ వాళ్ళతో చాలాసేపు గడిపాడు. తర్వాత అక్కడే వేడుకలు జరుపుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ రిటర్న్ రావడం కూడా జరిగింది. చాలా అసలు అవన్నీ కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయినాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా బాగా వైరల్ అయినాయి. మీరందరూ కూడా చూసే ఉంటారు ఆ ఫొటోస్ కానీ, ఆ వీడియోస్ అవన్నీ కూడా. కానీ మన బూతికిటిగాడు వాడిని దేంతో కొట్టాలో అర్థం కావడం లేదు. కానీ వాడి దుంపదేగా వాటి రాసిన రాతలు చూడండి. సొంత తల్లి చెల్లినే కాకుండా తాతను కూడా జగన్ దూరం పెట్టారని రుసరసలు. వీడి దుంపదేగా వీడి వార్తలు చూడండి. వేడుకలకు హాజరు కాకపోవడంపై జగన్పై విమర్శలు. రాజారెడ్డి జయంతి వేడుకలకు దూరంగా జగన్ రెడ్డి. ఏంది వీడి వార్తలు? ఇటువంటి వార్తలు చూసినప్పుడు వీడిని దేంతో కొట్టాలో అర్థమైన కోపం వచ్చేస్తుంది. కానీ మళ్ళీ ఏమనంటే మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. మళ్ళీ వార్తలు ఈ విధంగా రాస్తే మరి వాడిని ఇంకేమనాలో మీరే చెప్పండి. ఇంకా తన తాత వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతిని జగన్మోహన్ రెడ్డి గారు జరుపుకున్నటువంటి తీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విపరీతంగా ఆకట్టుకునింది. జగన్మోహన్ రెడ్డి గారి సింప్లిసిటీకి ఆ ఫొటోస్ అనేది చూస్తే అవే నిదర్శనం. వైఎస్ రాజారెడ్డి గారి 100వ పుట్టినరోజును వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలోని నిర్మల శిశు భవన్లో జరుపుకున్నాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శత జయంతి వేడుకల్లో కూడా పాల్గొనడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయన సతీమణి భారతి గారు విజయవాడలోని నిర్మల శిశు భవన్లో అక్కడికి వెళ్ళి అక్కడ సందర్శించి అక్కడ ఉన్న దివ్యాంగ చిన్నారులతో మాట్లాడి వారి కోసం కొంత సమయం కేటాయించడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలతో సంతోషంగా ముచ్చటించేటువంటి వీరిద్దరూ వారితో సరదాగా గడపడం జరిగింది. అక్కడే రాజారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించినటువంటి అనంతరం రాజారెడ్డి గారికి చిన్నారులతో విషెస్ చెప్పిస్తూ కేక్ కూడా కట్ చేయించాడు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకోవడం జరిగింది. ఇవేమీ కూడా ఈ బూతికిటి గారికి కనిపించవా? ఇప్పుడు చూడు జగన్ 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 అనేసి 24/7 వీడి మనసులో వీడు అట్లే కలవరించిపోతూ ఉంటాడే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నారులతో గడిపినటువంటి వీడియో సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. ఒకసారి మీరందరూ కూడా చూడొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకు వస్తున్నారని చెప్పేసి తెలిసి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఆ దంపతులకి ఘన స్వాగతం కూడా పలికారు. అవన్నీ కూడా చూడండి, ఆ వీడియోస్ చూడండి, ఆ ఫొటోస్ చూడండి. వైఎస్ రాజారెడ్డి స్వస్థలమైనటువంటి పులివెందులలో అక్కడ కూడా శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్కడి చర్చిలో వైఎస్ విజయమ్మ, అదేవిధంగా వైఎస్ షర్మిల గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థన కూడా చేశారు. తన తాత రాజారెడ్డిని గుర్తు చేస్తూ షర్మిల గారు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ కూడా చేసింది. ఎవరికి వారు ఎక్కడ ఇష్టం వచ్చిన చోట వాళ్ళు అక్కడ చేసుకోవడం జరిగింది. దానికి కూడా మరి ఈ బూతికిటిగాడు వారి దుంపదేగా వారు రాసినటువంటి రాతలో తల్లి చెల్లినే కాకుండా తాతను కూడా జగన్ దూరం పెట్టాడు, వేడుకలకు హాజరు కాకపోవడం మీద రుసరుసలు విమర్శలు, రాజారెడ్డి జయంతి వేడుకలకు దూరంగా జగన్ రెడ్డి. ఏమి రాని దుంపదేగా ఏంద్ర ఈ వార్తలు అవసరమా ఇవన్నీ కూడా? మరి ఇంత చండాలంగానా? కడుపుకి ఏం తింటావు చెప్పు? నీకు జగన్ పేరు తప్ప, జగన్ నామస్మరణ తప్ప ఇంకేం గుర్తుకు రావా? జగన్ తుమ్మినా జగనే, దగ్గినా జగనే.